ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మంత్రఫలం శీర్షికలో ముఖ్యంగా ఏ మంత్రాన్ని జపించడం ద్వారా 12 రాశుల వారికి మేలు కలుగుతుందో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ శుద్ధ విద్యా సంబంధిత ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాటు చేపట్టేటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా విజయాల్ని దగ్గర చేస్తాయి. జాతకరీత్యా బృహస్పతి అనుకూలంగా ఉన్నప్పుడు గురువారం నాడు చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అలాగే గడపకు పసుపు రాయటం వంటి ఉత్తమ కార్యక్రమాలన్నీ కూడా గృహంలో శాంతి సౌఖ్యాలను పెంపొందింపచేస్తుంది, పిల్లల అభివృద్ధిని కలిగిస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో యోగ్యతతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు, తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి, మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు విస్మయాల్ని కలిగిస్తాయి. బాధ్యతల్ని తప్పించుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులకు పరిష్కారాలు వేగవంతంగా పొందలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది, శుభవార్తలు వింటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఉత్సాహ పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది, నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు, విద్యాబలం దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో ఆరాధించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. తలనొప్పి సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థికంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అయినప్పటికీ అనిశ్చితి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించలేకపోతారు. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది.
ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యాపరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం గృహంలో చేకూరుతుంది. నూతన వస్తు ప్రాప్తి లేకపోలేదు. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవా నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార దక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో ప్రతికూల పరిస్థితులు గోచరిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు జాప్యాలు ప్రతి కార్యంలో కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రుభీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యయాన్ని మాత్రం నియంత్రించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే లాభాలని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ సులభతరం అవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సులభ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రువులు మిత్రులవుతారు.
ఆర్థిక వ్యయం పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపు చేసుకోగలుగుతారు. శుభ సంఘటనలు ప్రయాణాల ద్వారా ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ప్రయత్నపూర్వకంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితుల్ని పొందలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా చేపట్టినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ పరిస్థితులు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి ఆవు పాలు, తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా సంకట పరిస్థితులు దూరం అవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు గురువారం గృహ సంబంధిత కార్యక్రమాల్లో, ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించాలంటే ఓం శివాయ గురవే నమః అనేటువంటి మంత్రాన్ని 12 రాశుల వారు భక్తిపూర్వకంగా పఠించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. గృహ సౌఖ్యం లభిస్తుంది. శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. త్రిపురముల యొక్క తత్వం అర్థమయ్యేటట్టు చెయ్యగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుడు గురించి తెలియడమే మహాకారణ శరీరం గురించి తెలియడం. మహాకారణ శరీరం గురించి ఎరుకలోకి వస్తే ఈ త్రిపురం పడిపోతుంది. అందుకే భార్య త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అది విచిత్రం. కాబట్టి జ్ఞానమిచ్చి మోక్షము వైపు నడిపించగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే. ఆయన కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క తపస్సునకు ఫలమైనటువంటి వాడు. కాత్యాయని అని ఎవరికి పేరు? అమ్మవారికి. అంటే అమ్మవారు తాను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కరి కడుపున పుడుతూ ఉంటుంది. మోక్షమును పొందడానికి ఎన్ని మార్గాలున్నాయి అని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు ఒక ఆయన ఆ జ్ఞానం కోసం. ఆయనని కత్యయన మహర్షి అని పిలుస్తారు. ఆ కత్యయన మహర్షి యొక్క గోత్రమునందు అనుగ్రహించడానికి వచ్చిన తల్లి కాబట్టి ఆవిడికి కాత్యాయని అని పేరు. ఈ కాత్యాయని అనబడేటటువంటి అమ్మవారు పరమశివుణ్ణి పొందడంలో, ఎప్పుడూ పరమశివుడి పక్కనే ఉండడంలో ఆమెకి విశేషమైన అనురక్తి. అందుకే భర్త పక్కన ఉండడాన్ని ఇష్టపడుతుంది తప్ప ఆమె భర్త పక్కన ఉండకుండా ఒక్కతే పరిపాలకురాలుగా కూర్చోవడాన్ని ఆవిడ ఇష్టపడేటటువంటి తత్వంతో ఉండదు. కాత్యాయని స్వరూపం. మీకు నేను కాత్యాయని గురించి చెప్పాలి అంటే, కంచిలో ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెడితే లోపలికి ఎడుతున్నప్పుడు మొట్టమొదట కనపడిన 2 స్తంభాల మీద కాత్యాయని వృత్తాంతం ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా అమ్మవారు వెనక నుంచి వచ్చి 2 చేతులతో కళ్ళు మూసింది. ఏదో లీలగా ఆనందంగా ఓ ఆట కోసం మూసింది. ఒక్క క్షణం పరమశివుడి కన్నులు మూస్తే లోకంలో సూర్యచంద్రులు అస్తమించారు.
ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు ఆయనకి. 2 కన్నులు మూస్తే సూర్యచంద్రుడు కనపడ్డా. కాలం ఆగిపోయింది. కాలం ఆగిపోతే సూర్యగతి చంద్రగతి చేత కదా కాలం. కాలం తెలియకపోతే సంధ్యావందనాలు ఆగిపోయాయి, యజ్ఞాలు ఆగిపోయాయి, యాగాలు ఆగిపోయాయి, సుముహూర్తాలు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. అయోమయం వచ్చింది ప్రపంచంలో. అమ్మవారు కళ్ళు తీసేసింది. ఈలోగా పరమశివుడు 3వ కంటి వెలుగుతో లోకాన్ని రక్షించాడు. ఆయన అన్నాడు, నీ వల్ల లోకులకు ఇంత ఇబ్బంది కలిగింది, ఇప్పుడు నువ్వు పొరపాటు చేశావు. నువ్వు సాక్షాత్ జగజ్జనడివి కాబట్టి నీకు దోషం లేకపోవచ్చు, కానీ లోకానికి ఒక మార్గం నేర్పడానికి ప్రాయశ్చిత్తం కోసం భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. ఆమె ఈ కత్యయన ఋషి యొక్క గోత్రంలో వచ్చినటువంటి ఒక మహర్షి వేదం చదువుతుండగా హిమాలయ పర్వతాల మీద దర్భాసనం మీద యవ్వనంలో ఉన్న కాంతగా కనపడింది. ఆయన గ్రహించి అమ్మవారికి నమస్కారం చేసి కాత్యాయని అని పిలిచాడు అమ్మవారిని. ఆవిడంది, నాకు పరమశివుడు భర్తగా కావాలి. ఎంత తొందరగా శివుడి పక్కకి చేరిపోదామా అని చూస్తుంది. అందుకే పెళ్లి కాని వాళ్ళందరూ కాత్యాయని వ్రతాలు చేస్తూ ఉంటారు. భర్త పక్కకి వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన అన్నాడు, ఏదో కొన్ని వస్తువులు ఇచ్చాడు, ఎక్కడ మార్పు చెందుతాయో అక్కడ తపస్సు చేయమన్నాడు. ఆవిడ వస్తువులు పట్టుకుని వచ్చింది. కాంచీపురం వస్తే కాంచీపురంలో వస్తువులు మార్పు చెందితే ఆవిడ సైకత లింగం చేసింది. ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి పూజ చేస్తూ తపస్సు చేస్తోంది ఆ పరమశివుడి గురించి. చేస్తుంటే పరమశివుడు ఆమెకున్నటువంటి భక్తిని భర్త అంటే ఎంత ప్రీతో లోకానికి చూపించాలనుకున్నాడు. తన జటాజూటంలోంచి బ్రహ్మాండమైన గంగాజలాన్ని విడిచిపెట్టాడు. అంత పెద్ద గంగ, ఎంత గంగ అంటే దాన్ని ఎంత వర్ణించారంటే భూమి ఆకాశం కలిసిపోయి అంత గంగ వచ్చింది. ఆవిడ భయపడిపోయింది. ఆదిశక్తి భయపడుతుందా? ఆవిడికి భయం గంగని చూసి కాదు, సైకత శివలింగం తన భర్తని ఇసుకలింగం రూపంలో పూజ చేస్తోంది. ఆ రూపం కొట్టుకుపోతే ఆవిడ తట్టుకోలేదు. శివలింగ రూపం ఇసుకతో ఉంది, కొట్టుకుపోతుందేమో అని బెంగపెట్టుకుని కంప 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 అని అరిచింది. కంప అంటే భయం వేస్తోంది, భయం 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 అంది. అప్పుడు వెంటనే ప్రళయకాల బంధని అన్న రూపంతో తనలోంచి దుర్గాంశని పైకి తీసింది. ఆవిడ ఈ మొత్తం గంగనంతటిని తాగేసింది. ప్రళయకాల స్వరూప గంగాబంధని అంటారు ఆవిడ. ఆ నీళ్లు తాగింది. తాగితే పరమశివుడు చూసి ఏం చేస్తుందో చూస్తానని దీనికి రెట్టింపు నీరు విడిచిపెట్టాడు. ఆవిడ వెంటనే తన అన్నగారైనటువంటి విష్ణువుని ప్రార్థించి, అన్నగారు అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్షమ్మ, నీటిని తాగితే పోదు, నీకున్నటువంటి పతిభక్తిని చూపించు, ప్రసన్నుడవుతాడన్నాడు. వెంటనే ఆవిడికి అన్న బాధల్లో ఏమిటి, ఆ శివలింగం కొట్టుకుపోతుందని ఆవిడ గభాలను వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. కొట్టుకుపోతే ఇద్దరం కొట్టుకుపోవాలి తప్ప నా కళ్ళ ముందు ఈ శివలింగ స్వరూపం కొట్టుకుపోవడానికి వీల్లేదు. ఆమె అలా కౌగిలించుకున్నప్పుడు ఆమె చేతి కంకణముల యొక్క ముద్రలు కౌగిలించుకున్నప్పుడు ఆవిడ యొక్క కుచముల ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్యాసైకతం సముపాస్మహే. అందుకే కంచిలో ఉన్నటువంటి శివలింగానికి ఇప్పటికీ నీళ్లతో అభిషేకం లేదు. ఏకాంబరేశ్వరుడికి మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. ఆమె యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమశివుడు ఎక్కడ నా రూపమైన శివలింగం కొట్టుకుపోతుందోనని ఇంత తాపత్రయపడిందని సాక్షాత్కరించి అమ్మవారిని స్వీకరించాడు. భర్త పక్కకి చేరిపోయింది. అందుకే కాత్యాయని అన్న పేరుతో వ్రతం చేస్తారు. లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడుంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్నవాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు
అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని చెప్పింది శివమహాపురాణం. అటువంటి కుజుడు జాతకంలో కానీ దోషంతో ఉంటే, కుజదోషం ఉంది జాతకంలో అని ఎలా చెప్తారంటే, లగ్నం నుంచి కానీ, చంద్రుడున్నటువంటి రాశి నుంచి కానీ, శుక్రుడున్నటువంటి రాశి నుంచి కానీ రెక్క పెట్టినప్పుడు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 12వ స్థానంలో కానీ కుజుడు వచ్చి ఉంటే ఆ జాతకానికి కుజదోషం ఉంది అంటారు వధూవరుల జాతకంలో. కుజదోషం ఉన్న వాళ్ళకి తొందరలో యోగ్యుడైనటువంటి వరుడొచ్చి మళ్ళీ కుజదోషం ఉన్నవాడు దొరికి వాళ్ళు సంతోషంగా పరమానందంగా జీవితాన్ని గడపాలి అంటే, నాకు తెలిసినంత వరకు శాస్త్రంలో ఒకే ఒక్క విరుగుడు కాత్యాయని వ్రతం ఒక్కటే. ఆ కాత్యాయనీదేవిని పూజ చేస్తే మంచి వరుడు వస్తాడు. పెళ్ళి కాని వాళ్ళకి కూడా తొందరగా పెళ్ళవుతుంది. అందుకే భాగవతంలో కూడా ఆ హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికీ గోపకాంతలందరూ కూడా కృష్ణుడు భర్తగా కావాలి అంటే సైకతంతో కాత్యాయనీదేవి మూర్తిని చేసి, కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు. అమ్మా, నీ యొక్క అనుగ్రహంతో మాకు కృష్ణుడు భర్త ఎగుగాక అని అడిగారు. కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి కృష్ణుడు వాళ్ళను అనుగ్రహించాడు. మీరు కాత్యాయని వ్రతం చేశారు కాబట్టి నాకు భార్యలవుతారన్నాడు. కాత్యాయని వ్రతం అంత శక్తివంతం, అంత గొప్ప కాత్యాయని వ్రతం. అటువంటి కాత్యాయని స్వరూపం ఎప్పుడూ తపస్సులో ఉంటుంది. ఎవరి కొరకు అంటే భర్త కొరకు. ఆమె భర్త కొరకు ఎలా తపస్సు చేసి శివుణ్ణి పొందిందో అలాగే కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని ఆరాధన చేసినటువంటి వాళ్ళందరికీ కూడా యోగ్యుడు, చక్కగా సంతోషంగా ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం గడపడానికి యోగ్యమైనటువంటి వరుడు వచ్చేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాత్యాయని వ్రతం చేసినటువంటి ఆడపిల్లల్ని. అందుకు వెతుక్కుని కాత్యాయని వ్రతం చేస్తారు. కాబట్టి కాత్యాయని శ్రేయసే, ఆమె చేసేటటువంటి తపస్సంతా కూడా ఎవరి కొరకు? పరమశివుని కొరకే. కాబట్టి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే. సత్యాయ, పరమశివుడు సత్యస్వరూపుడు. సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే, కాలమునందు ఎప్పుడు ఉంటే నిత్యాయ అంటారు. సత్యాయ అంటే ఒకచోట ఉండేవాడు అని కాదు, అంతటా నిండిపోయి ఉన్నటువంటి వాడెవరో వాడిని సత్యం అని పిలుస్తారు. సత్యం శివం సుందరం. ఆయన లేని చోటు ఉండదు లోకంలో. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉండేది శివుడు ఒక్కడే ఉంటాడు. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాంజపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంది యజుర్వేదం. ఆయన బ్రహ్మాండము అంటారు. అండం అంటే గుడ్డు. గుడ్డు ఒక పక్కన ఎలా వంగి ఉంటుందో అలా ఈ ఆపాతాళ నభస్థలంత పాతాళం నుంచి ఊర్ధ్వలోకాల వరకు అంతటా నిండిపోయి ఉండేటటువంటి రూపమునకే శివుడని పేరు. అందుకే ధూర్జటికి దర్శనమిచ్చాడు. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తిబంబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఈ బ్రహ్మాండమంతా శివలింగంలా కనపడి ఆ పైనుంచి దేవతలు చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున సముద్రమైపోయి ఆ మంచంతా దేవతలు పెట్టిన అగరవత్తుల పొగలై నక్షత్రాలన్నీ వాళ్ళు చేసినటువంటి పూజా పుష్పాలై నాకు ఈ బ్రహ్మాండం ఒక శివలింగంగా కనపడుతోందన్నాడు ధూర్జటి. కాబట్టి అంతటా నిండి నిబిడీకృతమై వ్యాపించిపోయి ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఉండదు. నిన్నే రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో. ధూర్జటి గుండెలు బాదుకుని అడిగాడు, నువ్వు అసలు ఎలా ఉంటావని చెప్పడం? ఏ రూపముగా తలంతుమదిలో నీ రూపు మోకాలో? ఆయన లేని చోటు చెప్పడం కష్టం. ఒకప్పుడు అర్జునుడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేయాలని చెప్పి గబగబా బయటకు పరిగెడుతున్నాడు. కృష్ణుడు రథం దిగొచ్చాడు.
వచ్చి అర్జున అర్జున ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి ఎడుతున్నాడు బావా, ఇవాళ మహాశివరాత్రి, అభిషేకం చెయ్యాలన్నాడు. ఏమిటో శివాలయానికి ఎడితేనే శివలింగం ఉందా, శివుడు లేని చోటోటి ఉందా అన్నాడు. బావా శివలింగం ఉన్న చోట అయితే చూపించు అన్నాడు. పంచ పైకి తీసి మోకాలు చూపించాడు. మోకాల్లో శివలింగం కనపడింది. అభిషేకం చేశాడు. మేక పింటికయో మరీ అన్యాయం. ఓ మేకలు కాసుకునేవాడు శివాలయంలో చూశాడు. ఒరే మనం కూడా వాళ్ళల్లా అభిషేకం చేస్తే బాగుంటుందిరా అనుకున్నాడు. అభిషేకానికి మంత్రం ఏమొచ్చు, పాపం ఏం రాదు, ఎలా వెళ్ళి చేస్తాడు అభిషేకం? ఆలోచిస్తూ కూర్చున్నాడు. మేకలు మేత మేస్తూ ఉండగా ఓ మేక పెంటికలు వదిలిపెట్టింది. అది గుత్తిగా వదిలిపెట్టింది. అది కింద పడి ఆ గుత్తిలో ఉన్న పెంటికలన్నీ భూమి మీద అటు ఇటు చల్లాచెదరగా పడ్డాయి. ఒకటి లేచి ఇలా నిలబడ్డంలో శివలింగంలా కనపడింది నల్లగా. అబ్బా ఇది శివలింగం అన్నాడు. గబగబా వెళ్ళి మేక పాలు పిండాడు. ఓ కుండ పట్టుకొచ్చి శివ 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 అంటూ పోశాడు. అతని భక్తికి మెచ్చుకున్నాడు పరమేశ్వరుడు. మెచ్చుకుని కాటము అంటే మేక పింటిక, అందులోంచి శివలింగ రూపాన్ని పొందాడు. కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అన్నారు. భక్తికి మెచ్చుకుని పరమశివుడు ఒక మేక పెంటికలోంచి తాను ఆవిర్భవించిన రూపానికే కోటేశ్వరుడని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎన్ని లోకాలున్నాయో అన్ని లోకాలలోనూ నిండిపోయినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు విశేషమైనటువంటి శుభనక్షత్రం ఉన్నది. ఆరుద్ర నక్షత్రం. సూర్యోదయ సమయంలో రోజంతా పునర్వసు నక్షత్రం. అందులో గురువారము విధియ. అన్ని విధాలా సహకరించేటటువంటి మంచి గొప్ప అదృష్టవారం. ఏ పని చేసినా కలిసి వస్తుంది. అయితే ఇది శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలించే మాసం కాదు కాబట్టి పురుషోత్తమ మాసం, అధిక మాసం, ఎంత చేస్తే అంత విశేషమైన ఫలం వస్తుంది. ఎందుకని మరలా ఈ మాసం వస్తుంది, నిజ ఆషాఢ మాసం. ఇప్పుడు అధిక ఆషాఢ మాసం కాబట్టి సహజ సిద్ధంగా ఆచరించే ప్రతి పని విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇక రేపు ఆచరించదగిన అంశాలను కనుక పరిశీలన చేసినట్లయితే శుక్రవారము తదియ పునర్వసు నక్షత్రం. అలాగే ధ్రువయోగం. ఈ ధ్రువయోగము స్థిరమైన పనులకు సంకేతం. ఏ పని చేసినా ఎక్కువ కాలం దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది, మంచి రూపంలో ఉంటుంది, మంచిని ప్రసాదిస్తుంది. అందులో వసు నక్షత్రం. పునర్వసు అంటే మరలా మరలా ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి నక్షత్రం. వారం శుక్రవారం. అన్ని విధాలా కలిసి వస్తున్నాయి మనకి. శుక్రవారము పునర్వసు నక్షత్రం. అలాగే తదియ అక్షయ సిద్ధినిచ్చేటటువంటి తదియ. కాబట్టి లక్ష్మీ ఆరాధన, ఐశ్వర్య సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవి చేసినా విశేషంగా యోగిస్తాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. టేటో పాపి ఉత్తర. జన్మ నక్షత్రం తెలియకపోయినా, జన్మ వివరాలు సరిగా గుర్తులేకపోయినా, పెద్దలు ఇచ్చినటువంటి పేరులో మొదటి అక్షరంలో పి అని కనుక ఉన్నట్లయితే, పీతో ప్రారంభమయ్యేటటువంటి నామాక్షరం అగ్నికి సంకేతంగా భాసిల్లుతోంది. ఎవరి పేర్లో అయితే పి ఉంటుందో అది ఉత్తర ఫల్గుణి నక్షత్రం 4వ పాదం అవుతుంది. కన్యారాశిలో ఉన్నది. అధిష్టాన దైవం సాక్షాత్ అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడిని అందరూ ఆరాధించే అవకాశం ఉండదు కాబట్టి దీపారాధన స్వరూపంలో కానీ, సూర్య భగవానుడి రూపంలో కానీ అర్చించాలి. అదృష్టవారం గురువారము, ఆదివారము. అలాగే ఇక్కడ అగ్నిహోత్రుడికి ప్రత్యక్ష రూపంగా భాసిల్లుతున్నటువంటి అవతారాలు సాక్షాత్తు నృసింహస్వామి వారి అవతారం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం కాబట్టి వీరిని ఆరాధించినా కూడా కలిసి వస్తుంది. శుద్ధమైనటువంటి శక్తి సంపన్నులై ఉంటారు. నిర్మల సిద్ధి బాగా ఉంటుంది. మలినం లేనటువంటి తత్వం ఉంటుంది. ప్రతి మాటలోనూ ప్రతి భావంలోనూ ధైర్యము, అలాగే ఎప్పుడూ కూడా శక్తితో కూడి ఉంటారు. ధైర్యము, ఉత్సాహము, ఉద్వేగము, ఆనందము, సంతోషము అన్ని రకాలుగా ఉన్నాయి. విశేషించి లౌక్యం బాగా తెలిసిన వాళ్ళే ఉంటారు. అందరికీ ఇష్టులై శుభప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అందుకుంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పూ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం.
సద్గురు ఆత్మజ్ఞాని, మార్మికుడు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు జీవితంలోని లోతైన కోణాలను వివరించే ఒక వారధిగా నిలుస్తారు. వారి జీవిత పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు చేరువవుతున్నారు. మీరు కొంతకాలం అనారోగ్యంగానే అనుభవిస్తే మీరు అకస్మాత్తుగా ఆరోగ్యం యొక్క నిజమైన విలువను, ఆరోగ్యంగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఆరోగ్యం లేకపోతే మన జీవితంలోని ఏ అంశాలకు ఎటువంటి అర్థమూ ఉండదు. మన పని, మన కుటుంబం, ఐశ్వర్యం, ఆస్తులు, మనకి ఆరోగ్యం లేకపోతే వీటిలో దేనికి అర్థం లేదు. అనారోగ్యం ప్రాథమికంగా 2 విధాలుగా సంభవిస్తుంది. ఒకటి, ఈ ప్రపంచంలో జీవించడం వలన మనం పొందే అంటువ్యాధులు. మనకు ఒక ఇన్ఫెక్షన్ ఉంటే మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్ బయట నుండి మన మీద దాడి చేస్తుంది. దానిని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలి. మనం ప్రధానంగా రసాయన యుద్ధం చేస్తాం. అలా చేయడం సమంజసమే, ఎందుకంటే అది యుద్ధం. కానీ 70% వరకు ప్రజలు బాధపడే వ్యాధులు స్వయంకృతాపరాధమే. అంటే ఇవి లోపల నుండి సృష్టించబడిన దీర్ఘకాలిక వ్యాధులు. మన సొంత వ్యవస్థ మనకి వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడుతుంది. డిసీజ్ అంటే అర్థం డిస్ ఈజ్ అంటే మీరు మీ వ్యవస్థని హాయిగా ఉంచుకోగలిగే సామర్థ్యాన్ని కోల్పోయారు. మరో విధంగా చెప్పాలంటే వ్యవస్థలో రాపిడి ఉంది. మానవ వ్యవస్థలో అన్ని కోణాలు కలిసి పనిచేయలేకపోతున్నాయి. కొంత మొత్తంలో రాపిడి ఉండటం వలన ఏదో ఒక అనారోగ్యం సంభవిస్తుంది. ఏ అనారోగ్యం కూడా దానంతటది వారసత్వంగా సంభవించేది కాదు. మన తల్లిదండ్రుల నుండి వచ్చిన మన శరీరంలో ఒక అవయవం కానీ, ఒక భాగం కానీ బలహీనమైనదిగా లభించి ఉండవచ్చు. అందువలన మనం వారిలాంటి జీవన విధానాన్ని అనుసరిస్తే మనకు అదే అనారోగ్యం సంభవించవచ్చు. కానీ మనం మన శరీరం, మనసు, శక్తుల విషయంలో స్పృహతో కొన్ని విషయాలను చేస్తే, జాగరూకతతో మన జీవితాలను నిర్వహించుకుంటే మన తల్లిదండ్రులకు ఉన్న అనారోగ్యాలు మనకు సంభవించవని నిరూపించడానికి తగిన ఆధారాలున్నాయి. మీకోసం మీరు ఆరోగ్యాన్ని సృష్టించుకోవడానికి జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రాథమిక అంశాలు 3: ఆహారం, కార్యకలాపాలు, విశ్రాంతి. ఆహారం విషయానికి వచ్చినప్పుడు మీరు జాగరూకతతో ఉండవలసిన ముఖ్యమైన విషయం, ఒక రోజున మీరు ఒక రకమైన ఆహారం తీసుకుంటే అది ఏదైనా సరే ఎంత తొందరగా అరిగి మీలో భాగమవుతుందో మీరు స్పృహతో గమనించాలి. మీరు తినే ఏ ఆహారమైనా 3 గంటల కన్నా ఎక్కువ జీర్ణాశయంలో ఉంటే మీరు చెడు ఆహారం తిన్నారని అర్థం. దానిని మీరు తీసుకోకూడదు లేదా తీసుకునే మొత్తాన్ని తగ్గించాలి. ఆహారం కడుపులో నుంచి 3 గంటలలో బయటికి వెళితే మీరు మీ వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించగల ఆహారాన్ని తీసుకుంటున్నారని అర్థం. అది అత్యుత్తమ ఆహారం కాకపోవచ్చు, కానీ మీ వ్యవస్థ దాన్ని నిర్వహించుకోగలదు. భోజనానికి మధ్య 5 నుండి 6 గంటల స్పష్టమైన ఖాళీ ఉండి దాని మధ్యలో మీరు ఏమీ తీసుకోకపోతే కణాలలో శుద్ధి ప్రక్రియ జరగడం మీరు గమనిస్తారు. శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం కణ స్థాయిలో జరిగే శుద్ధి చాలా అవసరం. కాబట్టి భోజనాల మధ్యలో కనీసం 5 నుండి 6 గంటల ఖాళీ ఉండాలి. మీరు 30 సంవత్సరాల పై వయసు వారైతే మీకు రోజుకి 2 భోజనాలు సరిపోతాయి. ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం. సాయంత్రం భోజనం తర్వాత మీరు పడుకునే ముందు కనీసం 3 గంటల సమయం ఉండాలి. కొన్ని శారీరక పనులు, అవి కష్టమైనవి కానవసరం లేదు, కేవలం నడక లేదా డాన్స్ లేదా అటువంటివి ఏమన్నా ఉండాలి.
సాయంత్రం భోజనం తర్వాత 20 లేదా 30 నిమిషాల పాటు ఏదైనా యాక్టివిటీ ఏర్పరచుకోండి. మీరిలా చేస్తే మీ వ్యవస్థ మొత్తం మీద ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులో భోజనంతో పడుకుంటే వ్యవస్థలో ఒక నిర్దిష్టమైన స్థాయిలో జడత్వం వస్తుంది. జడత్వం అంటే శారీరకంగా మరణం వైపు పరుగులు పెడుతున్నట్లు. మరణం అనంతమైన జడత్వం. మీరు నిండు కడుపుతో పడుకుంటే ఒకటి అది జడత్వాన్ని తయారు చేస్తుంది. మరొక కోణం ఏమిటంటే కడుపు సంచి నిండుగా ఉంటే అది కడుపు భాగంలోని ఇతర అవయవాల మీద ఒత్తిడిని సృష్టిస్తుంది. ఇది వివిధ అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది. మీరు పడుకునే సమయానికి కడుపు సంచిలో నుండి ఆహారం బయటకు వెళ్ళిపోయి ఉండాలి. ఆ సంచి ఒత్తిడి కలిగించే అంత బరువు ఉండకూడదు. మీరు వివిధ భంగిమల్లో పడుకున్నప్పుడు అది మిగతా అవయవాల మీద ఒత్తిడి కలిగించకూడదు. యాక్టివిటీ విషయానికి వచ్చినప్పుడు ఈ కొద్ది సమయంలో నేను మీకు ఒక వ్యాయామ ప్రణాళికనివ్వను. మన శరీరం ముందుకి వెనక్కి వంగగలదు, పక్కకి రెండు వైపులా తిరగగలదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనం ఏమి చేసినా ఏ రూపంలో చేసినా సరే ఈ మాత్రం యాక్టివిటీ జరగాలి. మీరు సాంప్రదాయ హఠయోగా చేస్తే అది చాలా ఉత్తమమైన విధానం. యాక్టివిటీని శాస్త్రీయంగా చేయడం అది ఇంకా మీ జీవితంలో లేకపోతే మీరు ఎలాగైనా మీ జీవితంలో రోజు ముందుకి వెనక్కి వంగడం, రెండు వైపులా తిరగడం, మోకాళ్ల మీద కూర్చోవడం చేయాలి. అలా చేయడం వలన మీ వెన్నుపూస సాగుతుంది. మీరు మీ పూర్తి వ్యవస్థని, ప్రత్యేకించి వయసు వచ్చే కొద్దీ సమస్యలు వచ్చే మీ నాడీ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే రోజువారీ ఈ మాత్రం యాక్టివిటీ ప్రతి వారి జీవితంలో అవసరం. ఒక వ్యక్తి తీసుకోవాల్సిన విశ్రాంతి మొత్తాన్ని వివిధ విషయాలు నిర్ధారిస్తాయి. అందులో ముఖ్యమైనది ఒకరు తీసుకునే ఆహార రకం మరియు ఆహారపు పరిమాణం. నేను ఆహార రకం అన్నప్పుడు మీరు ఆహారాలతో ప్రయోగాలు చేసి చూడాలి. ఏ రకాల ఆహారాలు మీలో ఎక్కువ మందకొడితనాన్ని కలిగిస్తాయి, ఏ రకమైన ఆహారాలు మిమ్మల్ని తేలికగా చురుకుగా ఉండేలా చేస్తాయి. మీరు మీ భోజనంలో కనీసం 40% తాజా పళ్ళు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే మీ శరీరంలో తేలికదనం వస్తుందని మీరు చూస్తారు. శరీరానికి విశ్రాంతి అవసరం, నిద్ర కాదు. చాలా మంది నిద్ర ఒకటే శరీరానికి విశ్రాంతి అనుకుంటారు. కాదు, మీరు కూర్చున్నా, పడుకున్నా విశ్రాంతి స్థితిలో లేదా ఆందోళన స్థితిలో లేదా జడత్వ స్థితిలో ఉండవచ్చు. జీవితంలో క్షణక్షణం మీరు సజీవ విశ్రాంతి స్థితిలో ఉంటే మీకు నిజంగా కావలసిన నిద్ర తగ్గిపోతుంది. మీరు ప్రేమ అని మాట్లాడేది చాలా ప్రాథమికమైనది. అది ప్రాథమికంగా మీ భావోద్వేగపు మాధుర్యం. మీరిక్కడ కూర్చుని కూడా ఇక్కడ లేని వారి మీద కూడా మీకు ప్రేమ కలగవచ్చు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటిలో నీటి అమరిక విధానంలో ఎక్వేరియంస్ యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఒక గృహంలోకి ప్రవేశించగానే ఆ ఇంట్లో అమర్చినటువంటి ఎక్వేరియం చాలా చక్కటి అందాన్ని, చూసేటువంటి వ్యక్తులకు కూడా ఆనందాన్ని కలిగింపజేయటమే కాకుండా దివ్యవంతమైనటువంటి శక్తిపుంజాల ప్రభావం ఆ ఇంటిలో ఎప్పుడూ కూడాను కలకల్లాడుతూ ఉంటుంది. ఎక్వేరియంస్ యొక్క ప్రభావం వాస్తుశాస్త్రంలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేతనే మన సద్భాగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇంట్లో గాజు తొట్టిలో లేదా గాజు బౌలులో కొన్ని గోల్డ్ ఫిష్ చేపలను ఉంచటం చాలా గొప్ప పద్ధతిగా వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఎరుపు లేక బంగారు రంగు చేపలు 8, నల్లటి రంగు చేప 1 కలిపి మొత్తం 9 గోల్డ్ ఫిష్ చేపలను ఆ యొక్క ఎక్వేరియంలో ఉంచటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు అందంగా అమర్చినటువంటి ఎక్వేరియంలో ఉన్నటువంటి చేపలు కారణవశాత్తు గనక ఏదైనా అయితే మీ ఇంటిలో ఉండేటువంటి దుష్ట శక్తులు
ఆ చేప ద్వారా బయటికి పోయాయి అని చెప్పేసి భావన చేయటంలో తప్పులేదు. అంత విశేషం ఉంది ఇక్కడ. అందుచేతనే ఎక్వేరియం అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో ఆ జలస్థానానికి ఉన్నటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వచింతన అన్నమాట. ఆ జలానికి అంత శక్తి ఉంది. అందుకే జలం అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఇంట్లో ఉండాలి. ఆ జలాన్ని ఎల్లవేళలా ఉండేటువంటి సాంప్రదాయ లక్షణం కనుక మీరు పాటించినట్లయితే గృహంలో అదృష్టకరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా వస్తాయి. పడక గదిలో కానీ, వంటగదిలో కానీ, లేక టాయిలెట్స్ రూమ్స్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ గోల్డ్ ఫిష్లు ఉంచకూడదు. యాక్వేరియం ఎక్కడైనా పెట్టచ్చు కదండి అని చెప్పేసి మీరు పడక గదిలోను లేకపోతే వంటగదిలోను అలా అందం కోసం పెట్టుకుంటే కుదరదు. ఈ యొక్క ఎక్వేరియంను ఏర్పాటు చేసేటువంటి విశిష్ట లక్షణంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన వాస్తు నియమం ఒకటి ఉంది. అందరూ కూర్చునేటువంటి లివింగ్ రూమ్ ఉంటుంది కదా, ఆ లివింగ్ రూము అత్యుత్తమమైనటువంటి చోటుగా గ్రహించండి. అలాగే సరైనటువంటి దిశ తూర్పు, ఆగ్నేయం లేక ఉత్తరం. ఈ దిశలన్నింటిలో కూడాను మీరు ఎక్వేరియంని ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. అత్యధికంగా అయితే వాయువ్య దిశలో ఉంచడం ఉత్తమోత్తమైనటువంటి ప్రక్రియగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నీటికి సంబంధించిన వస్తువులను సరైనటువంటి చోటులో గనక ఉంచినట్లయితే గణనీయమైనటువంటి సద్భాగ్యం మనకు కలిగి తీరుతుంది సుమా. అవే వస్తువులను సరైనటువంటి చోట్లో కాకుండా ఉంచినట్లయితే కించిత్తు హాని కూడా కలగటానికి ఆస్కారం ఉంటుంది. మీ వీధి గుమ్మానికి కుడివైపున వీధి గుమ్మం వైపు ముఖం ఉంచి ఇంట్లో నిలబడి కుడి ఎడమల నిర్ధారణ చేసుకోండి. ఎక్వేరియాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచవద్దు. దీనివల్ల ఇంటి యజమాని దృష్టి వేరేగా మారటానికి ఆస్కారం ఉంటుంది. సజీవంగా ఉన్న చేపలకు బదులు నీలిరంగు నీటిలో డాల్ఫిన్ చేపలు పైకి ఎగురుతున్నట్లు చూపే చిత్రపటాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ నిజం చేపలను ఉంచటం అత్యంత శ్రేష్టదాయకము అని కూడా మనకు వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ఇక్కడ గుర్తెరగాల్సింది ఒక్కటే, మీ ఇంట్లో నీటి తొట్టులు అమర్చండి. ఆ నీటి తొట్టుల్లో ఎక్వేరియం చేపల్ని పెంచేటువంటి లక్షణం కలిగినటువంటి విశేషాంశం చాలా గొప్పది. చాలామంది ఇటీవల కాలంలో ఈశాన్యమూల గుంట తవ్వి ఆ గుంట నుంచి ఆ నీరు పోసి ఆ నీటిలో పద్మ పుష్పాలు పెంచుతూ, పద్మం లక్ష్మీదేవి కాబట్టి అలా పద్మ పుష్పాలతో పాటుగా వివిధ రకాలైనటువంటి చేపల్ని కూడా దాంట్లో పెంచుతున్నారు. ఇది కూడా ఒక ప్రక్రియే. ఆ విధంగా పెంచడం వలన ఎటువంటి హాని లేదు. అది సహజసిద్ధమైనటువంటి తత్వచింతనలో ఆ గృహానికి అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని కలిగించడానికే సహకరిస్తాయి ఈ యొక్క నీటి సంబంధమైనటువంటి ఈ కలువ పుష్పాలు, చేపలు. లక్ష్మీప్రదం కలువ, చేపలేమో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి కదా. మరి ఇంత గొప్ప విశేషం చిన్ని విషయాల్లో దాగిన పరమార్థం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మంగళకరమైనటువంటి చిహ్నములు ఏవి, ఆ మంగళకరమైనటువంటి చిహ్నాలు పూజా మందిరంలో ఎటువైపు ఉంచాలి అని చెప్పేసి ప్రశ్న. మంగళకర తత్వానికి ప్రసాదించేటువంటి అద్భుత తత్వంలో
దక్షిణావృత శంఖం చాలా విశిష్టవంతమైన లక్ష్మీ ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కస్తూరి కాయ, ఏకాక్షి నారికేళం ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి చిహ్నాలే. మీ ఇంట్లో నిత్యం ఆరాధన చేసేటువంటి విధి విధానంలో శివలింగారాధన ఉంటే బంగారపు మారేడు దళం, ఆ మారేడు దళాన్ని ఆ లింగం పైన నిత్యం కూడా ఉంచి నమస్కృతాంజలి ఘటించడం, ఇవన్నీ కూడా అదృష్ట భాగ్యానికి చిహ్నాలుగా మనం వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సి ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.